చనిపోయే వాళ్ళు 90% మంది ఉన్నారు. సో హెల్మెట్ వేసుకొని కానీ మన టూ వీలర్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్గా డ్రైవ్ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు అవతల వెహికల్స్ ఇచ్చినా కూడా మీరు బతుకుడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు ఒకసారి టూ వీలర్ డ్రైవ్ చేసినా ఏ వెహికల్ డ్రైవ్ చేసినా కూడా మీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని, మీ పేరెంట్స్ని గుర్తుంచుకొని వాళ్ళు మీకోసం తిరిగి వచ్చే వరకు ఎదురు వస్తారు. వాళ్ళ కోసమైనా మీరు హెల్మెట్ ధరించి సేఫ్గా డ్రైవ్ చేస్తున్నాము. ఎక్కడైనా కూడా స్పీడ్గా ర్యాష్గా డ్రైవ్ చేయకూడదు. అండ్ ఎస్పెషల్లీ మనకున్న నేషనల్ హైవేస్లో, స్టేట్ హైవేస్లో మధ్యలో డివైడ్ లేని కారణంగా ఓవర్టేకింగ్ సమయంలో చాలామంది టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ అవతల ఎదురుగా వచ్చి మనల్ని ఢీకొట్టి చనిపోవడం జరుగుతుంది. అది మనం కొద్దిగా నియంత్రించుకొని హైవే మీద డ్రైవ్ చేసినప్పుడు స్పీడ్ కంట్రోల్గా డ్రైవ్ చేసి అవతల వచ్చిన వెహికల్ ఎప్పుడైనా ఆపోజిట్ వస్తుంటే చెక్ చేసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాను కోరుతున్నాము. అండ్ ఈరోజు చేపట్టిన ర్యాలీ ప్రారంభించుకొని మిగతా జిల్లాలో పలు చోట్ల కూడాను ఈ హెల్మెట్ డ్రైవ్ అండ్ రోడ్ సేఫ్టీ పరంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడతామని అన్నమయ్య జిల్లా పోలీసుల తరఫున మన జిల్లాలో మొత్తం 26 ఫ్లాగ్ స్పాట్స్ ప్రతి ఫ్లాగ్ స్పాట్ దగ్గర కూడాను వార్నింగ్ బోర్డ్స్ కానీ, సైన్ బోర్డ్స్ మరియు CCTV కెమెరాస్, లైటింగ్ ఇవన్నీ కూడా పెట్టించడం జరిగింది. అండ్ ఇవే కాకుండా హైవేకి అడ్జాయినింగ్ ఉన్న ఆల్ విలేజ్ రోడ్స్ అంటే ఊరి నుండి వచ్చి జాయిన్ అయ్యే రోడ్లకి కూడా స్పీడ్ బ్రేకర్స్ కానీ, వార్నింగ్ సైన్స్ బోర్డ్స్ పెట్టించడంగా కలెక్టర్ సార్స్తో మనకి రీసెంట్గా జరిగిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా చేపట్టారు. RMP అండ్ హైవే వద్ద కోఆర్డినేట్ అన్ని చర్యలు తీసుకొని మన జిల్లాలో రోడ్ యాక్సిడెంట్ బారిన పడే వాళ్ళ సంఖ్య తగ్గించే విధంగా మరియు అవేర్నెస్ పెంచి ఆల్ రోడ్ సేఫ్టీ పారామీటర్స్ పరంగా మనము డ్రైవ్ చేసే విధంగా కానీ లేదంటే ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము.